ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ క్లీన్ కరా డివోషనల్ వరల్డ్ ఛానల్ ని మొదటిసారి ఎవరైనా చూస్తూ ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి వీడియోని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తేనే వీడియో యొక్క సారాంశం మీకు అర్థమవుతుంది. ఈ రోజు మన వీడియో ఏమిటి అంటే శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఎప్పుడు ముగుస్తుంది, అలాగే శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలకు అంటే శుక్రవారంలో మనం మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తూ ఉంటాము, వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తూ ఉంటాము. అదే విధంగా శుక్రవారానికి ఎంతైతే ప్రాముఖ్యత పవిత్రత ఉందో అంతే ప్రాముఖ్యత పవిత్రత ప్రాధాన్యత శ్రావణ మాసంలో వచ్చే మంగళవారాలకి కూడా ఉంది. మంగళవారాలు అంటే మంగళగౌరి వ్రతాలు ఆచరిస్తారు. మంగళగౌరి వ్రతం పెళ్లి కాని వారు చేస్తూ ఉంటారు. పెళ్ళైన తరువాత అత్తారింటికి వచ్చిన తరువాత కూడా మంగళగౌరి వ్రతం 5 సంవత్సరాల పాటు చేస్తారు. మంగళగౌరి వ్రతం ఉద్యాపన ఉన్న వ్రతం. అంటే మంగళగౌరి వ్రతం మనకి కాల పరిమితి ఉంటుంది, జీవితాంతం కూడా చేసే వ్రతం అయితే కాదు. పెళ్ళైన తరువాత మొదటి 5 సంవత్సరాలు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఒకవేళ పెళ్లి కాకముందు అమ్మాయిలు అమ్మ వాళ్ళ ఇంట్లో ఒకవేళ పుట్టింట్లో కానీ 1-2 సార్లు ఆచరించి ఉంటే మిగిలిన 3 సార్లు కూడా అత్తవారింటికి వచ్చిన తర్వాత ఆచరించవలసి ఉంటుంది. కాల పరిమితి ఉన్న వ్రతం ఉద్యాపన తప్పనిసరిగా పలకవలసిన వ్రతం మంగళగౌరి వ్రతం. కాబట్టి మంగళగౌరి వ్రతం ఆచరించే వారికి ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో శ్రావణ మంగళవారాలు ఏ తేదీలలో వచ్చాయి, ఏ తిథులు నక్షత్రాలతో వచ్చాయి, ఎన్ని మంగళవారాలు వచ్చాయి అనే పూర్తి విషయాలు మీకు తెలియజేస్తున్నాను. అయితే శ్రావణ మాసం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు పాడ్యమి తిథి 4వ తారీఖు ఆగస్ట్ 2024 ఆదివారం పగలు 3:57 ప్రారంభమవుతుంది. అయితే శ్రావణ మాసం ముగింపు ఎప్పుడు అంటే 3వ తారీఖు సెప్టెంబర్ 2024 మంగళవారం ఉదయం 6:11 అమావాస్యతో శ్రావణ మాసం ముగుస్తుంది. అయితే శ్రావణ మాసం మనకి వచ్చినప్పుడు మంగళవారాలు ఎన్ని వచ్చాయి అని అంటే 2024వ సంవత్సరంలో 5 శ్రావణ మంగళవారాలు వచ్చాయి. అయితే అవి ఎప్పుడెప్పుడు వచ్చాయి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. 6వ తారీఖు ఆగస్ట్ 2024 మొదటి మంగళవారం తిథి విధియ ఉంటుంది, నక్షత్రం మఖా నక్షత్రం. అలాగే 13వ తారీఖు ఆగస్ట్ 2024 రెండవ శ్రావణ మంగళవారం తిథి నవమి ఉంటుంది, నక్షత్రం విశాఖ. 20వ తారీఖు ఆగస్టు 2024 మూడవ శ్రావణ మంగళవారం తిథి బహుళ పాడ్యమి ఉంటుంది, నక్షత్రం ధనిష్ట. 27వ తారీఖు ఆగస్టు 2024 4వ శ్రావణ మంగళవారం తిథి బహుళ అష్టమి, నక్షత్రం రోహిణి. అయితే 3వ తారీఖు సెప్టెంబర్ 2024 5వ శ్రావణ మంగళవారం తిథి అమావాస్య, నక్షత్రం పుబ్బ. అంటే మనకి అమావాస్య తిథితో మనకి శ్రావణ మాసం ముగుస్తుంది కదా, ఆ రోజు కూడా మంగళవారమే వచ్చింది. కాబట్టి మనకి 5 మంగళవారాలు వచ్చాయి. మీరు ఎవరైనా సరే మంగళగౌరి వ్రతం ఆచరించాలి అనుకునేవారు ఈ తేదీలలో ఆచరించవచ్చు. లాస్ట్ 3వ తారీఖున ఆచరించవద్దు. మిగిలిన 6వ తారీఖు, 13వ తారీఖు, 20వ తారీఖు, 27వ తారీఖు ఆచరించుకోండి. మంగళగౌరి వ్రతం కోసం కూడా పూర్తి వీడియో నెక్స్ట్ వీడియో నేను చేస్తున్నాను. విధి విధానాలు ఏంటి, నియమాలు ఏంటి, అసలు పూజా ప్రాసెస్ ఏంటి అనే విషయం నేను నెక్స్ట్ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ఆ వీడియోతో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అందరికీ నమస్కారం.